హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మరెక్కడ చూడని స్వయంభు మానసాదేవి టెంపుల్ని మీకైతే చూపించబోతున్నాను. స్వయంభూ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ దేవాలయాల్లోని దేవతలు స్వయంగా మన సమస్యలను పరిష్కరించడంతో పాటు కోరికలు కూడా నెరవేరుతాయని ప్రతీది. అందుకే దేవాలయాలకు భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో కూడా ఒక స్వయంభూ ఆలయము ఉంది. ఇది సహజంగా మన ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఉంటే, మళ్ళీ ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలోనే మన కాశింపేట అనే గ్రామంలో మన స్వయంభూ మానసాదేవి టెంపుల్ మాత్రము ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు స్త్రీలు మన కాళ్ళకి పసుపు పారాని రాసుకుని వెళ్తే అమ్మవారు చాలా సంతోషంగా మనల్ని అనుగ్రహిస్తుందని భక్తులు చాలా నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ మానసాదేవి ఆలయం, ఈ ఆలయానికి గల ప్రాముఖ్యత ఏమిటి, ఈ ఆలయాల చరిత్ర ఏమిటి, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాము. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. మన భారతదేశంలోనే స్వయంభూ మానసాదేవి టెంపుల్స్ రెండే ఉన్నాయి. అలాంటి స్వయంభూ ఆలయాల్లో కాశింపేట గ్రామంలోని మానసాదేవి ఆలయం కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం కాశింపేట గ్రామంలో పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించేటప్పుడు మానసాదేవి అమ్మవారి విగ్రహము, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము దర్శనమిచ్చాయట. ఈ విగ్రహాలు సుమారు 800 ఏళ్ల నాటివిగా గుర్తించారు. ఈ ఆలయంలో శ్రీ మానసాదేవి అమ్మవారు చాలా ప్రశాంతమైన రూపంలో వెండి నాగుల కవచం కింద సేద తీరుతూ దర్శనమిస్తారట. ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని గట్టిగా మన మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక ముడుపు అయితే కట్టుకోవాలి. ఆ ముడుపు కట్టేటప్పుడు చాలా మనస్ఫూర్తిగా అమ్మవారి మీద భారం వేసి ఈ యొక్క ముడుపుని కడితే ఖచ్చితంగా ఆ అమ్మవారు ఆ యొక్క కోరికను నెరవేరుస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తూ ఉంటారు. శ్రీ మానసాదేవి అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం నిర్వహిస్తారు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ, చండీ హోమం కూడా చేస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు సామూహికంగా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాగే ఈ ఆలయంలోనే శ్రీ అపురూప మహాలక్ష్మి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజ నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ 108 నాగప్రతిమలు శివలింగాలను ప్రతిష్ఠించారు. కోనేరు చుట్టూ ఆ శివలింగాల ప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ శివలింగాలను ధర్మగుండం నుంచి నీటిని తీసుకొని అభిషేకం చేస్తే 108 శివలింగాలకు అభిషేకం చేసినట్లు అవుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయాన్ని చేరుకోవటం ఎలా? ఈ ఆలయము కరీంనగర్ జిల్లాకు అయితే 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట 40 కిలోమీటర్లు, హైదరాబాద్ అయితే 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు 10 గంటలకు 2 బస్సులు అయితే ఉంటాయి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి.